హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంకే. ఈరోజు మనం ఒక హారర్ స్టోరీని అయితే చెప్పుకుందాము. ఈ స్టోరీ చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా. ఓకేనా, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామమైన నర్సాపురంలో ఉంటాను. నాకు జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని మీతో పంచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. నేను చెప్పబోయే కథ ఇదేమీ కల్పితం కాదు. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన ఒక భయంకరమైన సంఘటన. నా ఫ్రెండ్ అయిన వెంకటేష్ కూడా ఆ అనుభవాన్ని నాతో కలిసి ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే మాకు వెన్నులో వణుకు పడుతుందంటే నమ్మండి. వెంకటేష్ నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఒకే పల్లె, ఒకే గల్లీ, కలిసే పెరిగాము. 10th క్లాస్ వరకు చదివాము. ఆపై పేదరికం వల్ల చదువు మానేసి కూలి పనులైతే మొదలుపెట్టాము. మా కుటుంబాలను పోషించటానికి మేము ఆ పనిని ఎంచుకోవాల్సి వచ్చింది. 19 ఏళ్ళకే నాకైతే మ్యారేజ్ అయిపోయింది. వెంకటేష్కి ఆ తర్వాత సంవత్సరం అయితే మ్యారేజ్ జరిగింది. కానీ మా ఇద్దరి భార్యలు మాత్రము ఒక 2-3 సంవత్సరాల పాటు పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు స్థిరమైన ఆదాయం ఏమీ లేదు కదా. కూలి పనులకు ఎంత ఆదాయం వస్తుందో మీకు కూడా తెలుసు కదా. అప్పుడు మా గ్రామానికి చెందిన రాజు అనే మిత్రుడు విజయవాడలో కూలి పనిగా చేస్తూ ఉండేవాడు. అతను ఒకరోజైతే మా ఊరికి వచ్చాడు. మాతో ఇలా చెప్పాడు: ఇక్కడ జీతం బాగుంటుంది, భోజనం వసతి రెండూ కూడా ఉచితమే. మీ ఇద్దరు ఇక్కడికి వస్తే మంచి పని అయితే దొరుకుతుంది. కూలీ కూడా మీకు బాగానే ఇస్తారు, డైలీ పేమెంట్ లాగా అని చెప్పి అన్నీ మాట్లాడి మీకైతే నేను ఫోన్ చేస్తా, అప్పుడు వద్దురు కానీ అని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఇద్దరు అడుగుతారు. సరే చూద్దాంలే అని చెప్పి అంటారు. ఇక వెంకటేష్ అండ్ శ్రీనివాస్ వాళ్ళ పేరెంట్స్ 2 రోజుల నుంచి ఇక్కడ రాజు దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కూడా రాదనమాట. కొద్దిగా కంగారు పడతాడు. మనకైతే కొద్దిగా ఆశ చూపించాడు కదా, తనేమి ఫోన్ చేయలేదు అని చెప్పేసి కొద్దిగా డీలా పడ్డాము. ఆ తర్వాతే అతని కాల్ అయితే వచ్చింది. నేను అన్నీ కూడా సార్ తోటి మాట్లాడేశాను, మీరు రండి రేపు పనికి అని చెప్పేసి. ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట. వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. వాళ్ళైతే సరే వెళ్ళండి, కానీ జాగ్రత్తగా ఉండండి, మీరు తొలిసారి ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నారు కదా అని చెప్పేసి అంటారు. మేమైతే ఎంతో సంతోషంగా కూలీ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసేసి విజయవాడ బస్ ఎక్కడానికైతే మా బస్ స్టాండ్కి వచ్చేసాము. 6-6:30 కల్లా బస్ వచ్చేసింది. మేమైతే బస్ ఎక్కేసాము. ఇద్దరం కూడా మనం కొద్దిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే సంతోషంలో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక టైం అలా అలా గడిచిపోతుంది. దిగే ప్యాసింజర్లు అయితే దిగుతున్నారు, కానీ పెద్దగా ఎక్కడం అయితే ఎవరూ కూడా ఎక్కట్లేదు. ఇక అలా 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 టైం అయితే 10 అయిపోయింది. ఎవరు కూడా లేరు బస్సులో. మేము ఇద్దరము అండ్ కండక్టర్ అండ్ బస్ డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఇదేంటి బస్సులో ఎవరు ఎక్కట్లేదు అని చెప్పి అనుకున్నాం, కానీ మేమైతే పెద్దగా పట్టించుకోలేదు. ఇక అలా ఉన్నట్టుండి టైం 10-10:30 అవుతుంది. ఉన్నట్టుండి సడన్గా బస్ అయితే ఆగిపోయింది. ఇక బస్ డ్రైవర్ అయితే టార్చ్ పట్టుకొని అక్కడికి వెళ్ళి అయితే చూశాడనమాట. ఏదో చాలా పెద్ద రిపేర్ వచ్చేసింది అందుకని చెప్పి పైకి వచ్చి మా ఇద్దరితోటి, హలో బాబు చూడండి, ఈ బస్ అయితే రిపేర్ వచ్చేసింది, ఇక రేపు పొద్దున్నేనే బస్ని బాగు చేసే వాళ్ళైతే వస్తారు. సో మీరు ఈ బస్సులోనే ఈ నైట్ ఉండాలి అనుకుంటే ఉండండి, లేకపోతే ఒక 2-3 కిలోమీటర్ల తర్వాత ఒక బస్ స్టాప్ అయితే వస్తుంది, అక్కడ నుంచి వేరే బస్ అయితే పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇక వెంకటేష్ అండ్ నేనైతే ఆలోచించుకున్నాము, ఈ బస్సులోనే నైట్ అంతా కూడా మనం ఎలా ఉంటామో చెప్పు. ఈ బస్ డ్రైవర్ల కంటే తప్పదు, మనమైతే రేపు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా. అసలే రేపు కొత్త రోజు కదా, పని స్టార్టింగ్ కదా. బస్ కిందకైతే దిగుతారు. వాళ్ళ చేతిలో చిన్న టార్చ్ అయితే ఉంటుందన్నమాట. దానిని అలానే పెట్టుకొని 2 కిలోమీటర్లే కదా, ఆ తర్వాత వేరొక బస్ స్టాప్ వస్తుంది కదా, మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి బస్ అయితే దిగి ఇద్దరు కూడా నడవడం అయితే స్టార్ట్ చేస్తారు. కానీ ఆ రోడ్డులో అసలు ఏ వెహికల్స్ కూడా రావటం పోవటం అనేది జరగదు. కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటారు. అదేంట్రా మన ఇద్దరమే కదా ఉన్నాము, ఎవరు కూడా రావట్లేదేంటి అని చెప్పేసి. అది కూడా ఏంటంటే ఒక పొలాల మధ్యలో దారనమాట.
ఆ నడిచే దారి కూడా సరిగ్గా లేదు. ఇలా అనుకుంటారు. అసలు ఆ బస్ డ్రైవర్ అయితే ఎలా డ్రైవ్ చేస్తున్నాడో కానీ నడవటానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి. కానీ అప్పుడే 10:30 అయిపోతుందనమాట టైము. వాళ్ళకైతే బాగా ఆకలిగా అనిపిస్తుంది. ఇంత దూరం నడిచాం కదా! బాగా ఆకలిగా ఉంది. ఏదైనా చిన్న రెస్టారెంటో, ధాబానో కనపడితే ఏదైనా తినేసి మళ్ళీ ముందుకు నడుద్దాము అని చెప్పి అనుకుంటారు. కానీ అసలు ఎక్కడా కూడా వాళ్ళకి ఏమీ కనిపించదనమాట. అలా నడుస్తానే ఉంటారు. ఇక 1.5 కిలోమీటర్ అలా నడిచారు అనంగాల్నే ఎక్కడో కొద్దిగా దూరాన ఒక చిన్న లైట్ లాగా అయితే వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడేదో లైట్ లాగా కనిపిస్తుంది. వెళ్లి చూద్దాం పదా! చిన్న హోటల్ అయినా పర్లేదు ఏదైనా తినేసేద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ ధాబా అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ అక్కడ బయట ఒక నోట్ అయితే రాసి ఉంటుంది. 24 గంటలు కూడా మేము మీకు ఫుడ్ సర్వ్ చేస్తాము అని చెప్పేసి. ఇక దాని గురించే అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు ఇద్దరూ కూడా. డోర్ అయితే ఏమీ నాక్ చెయ్యరు. కానీ అంతలోకే ఆ ఇంటి లోపల నుంచి ఒక 40 ఇయర్స్ ఉండొచ్చు. ఒక ఆమె అయితే డోర్ ఓపెన్ చేస్తుంది. ఆమె అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ తను కూడా పల్చటి చీర కట్టుకొని చాలా హాట్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక వెంకటేష్ అయితే కన్నార్పకుండా అలా అని చూస్తూ ఉండిపోతాడు. అంతలోకి ఆమె పిలుస్తుంది. హలో బాబు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతుంది. ఇక అప్పుడు వెంకటేష్ అయితే తేరుకుంటాడు. నేను ఇలా అంటాను అంటే శ్రీనివాస్ అనమాట. యాక్చువల్‌గా మా బస్ అయితే కొద్ది దూరంలో పాడైపోయిందండి. అండ్ మాకు ఈ దారి కూడా పెద్దగా తెలీదు. నెక్స్ట్ బస్ స్టాండ్ ఎక్కడ వస్తుందా అని చెప్పి ఇలా నడుస్తూ ఉన్నాము. కానీ మాకైతే చాలా ఆకలిగా ఉంది. ఏదైనా ధాబా కానీ రెస్టారెంట్ కానీ కనిపిస్తే తినేసి నడుద్దాం అని చెప్పి అనుకుంటున్నాము. అందుకని ఇక్కడి దాకా వచ్చామండి అని చెప్పి అంటే, సరే అయితే మీరు ముందు లోపలికి అయితే రావాలి కదా! నేనేదైనా వండి పెట్టడానికి. ఫుడ్ అంతా అయిపోయింది. 10 లోపే అయిపోతుంది బాబు. మీరు వచ్చారు కాబట్టి ఆకలిగా ఉంది అంటున్నారు కాబట్టి ఏదో ఒకటి వంట చేసి పెడతాను రండి. ముందైతే లోపలికి అని చెప్పి అంటుంది. ఇక నేను అండ్ వెంకటేష్ ఇద్దరు కూడా దొరికిందిరా మంచి ఫుడ్ అనుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తనతో పాటైతే లోపలికి వెళ్తాము. ఇక ఇద్దరిని అయితే ఆమె లోపలికి తీసుకువెళ్ళి ఒక సోఫా పైన కూర్చోపెడుతుంది. ఇక శ్రీనివాస్ అయితే అంతా కూడా చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆమె తెప్పనిచ్చి ఇంకా ఎవరూ కూడా కనిపించరు. ఎందుకంటే ఇంత నిర్మానుష్యమైన ప్రదేశము ఒక్క ఇల్లే ఉంది. ఒక్కతే ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి. అలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న శ్రీనివాస్ని చూసి ఏమైంది సార్ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఆమె. అలా కాదమ్మా ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారా అని చెప్పి శ్రీనివాస్ అడగడంతో అబ్బే లేదండి మా హస్బెండ్ ఉంటారు. తను ఏదో అర్జెంట్గా పని ఉండి వేరే ఊరైతే వెళ్ళాడు. రేపు మార్నింగ్ కల్లా తిరిగి వచ్చేస్తాడు. మీకోసం చెప్పండి ఏం ప్రిపేర్ చేయమంటారు ఏం తింటారు మీరు అని చెప్పి అడుగుతుంది. మీరు ఏం చేసినా పర్వాలేదమ్మా త్వరగా అయ్యేది ఏ ఫుడ్ అయితే అది చేసేసేయండి తింటాము అని చెప్పి అనంగాల్నే ఓకే అని చెప్పి అటు పక్కగానే కిచెన్ ఉంటే ఆ కిచెన్లోకి ఆమె అయితే వెళ్ళిపోతుంది. శ్రీనివాసు వెంకటేష్ని చూస్తూ ఉంటాడు. వెంకటేష్ అయితే ఆమెని కన్నార్పకుండా అలానే చూస్తూ ఉండేసరికి నెత్తి మీద ఒక్కటిచ్చి రే ఏం చేస్తున్నావురా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వెంకటేష్ ఇలా అంటాడు. అరే అసలు ఏ కాలంలో ఉన్నావురా మన భార్యలు కూడా మన దగ్గర లేరు. అండ్ ఈమె చూడు 40 ఏజ్లో కూడా ఎంత హార్డ్గా ఎంత అందంగా కనిపిస్తుందో. వాళ్ళు అలా చూపిస్తూ ఉంటే మనం చూడాలి అనుకుంటాం కదా. కళ్ళేమైనా నాకు పోయాయా పోలేదు కదా అని చెప్పి అంటే నోరు మూసుకోరా అస్సలు ఈ టైంలో కూడా ఆమె మనకి ఫుడ్ వండి పెడతాము అని చెప్పి అనింది. ఎంత మంచిదో కదా నువ్వు ఆ దృష్టితో ఆమెని ఎలా చూస్తావు కామ్గా ఉండు అని చెప్పి అంటాడు. ఇక అంతలోకే అక్కడ శ్రీనివాస్కి కిచెన్లో నుండి గిన్నెల సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అలా సౌండ్స్ రావడంతోనే వెంకటేష్ గబాల్న పైకి లేచి ఒరే ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది కదా నేను అక్కడ కిచెన్ దాకా వెళ్ళి దూరం నుండి ఆమెని చూస్తూ ఉంటాను అని చెప్పి అంటాడు. ఒరే నీకేమీ జోక్ కాదు ఇది ఎందుకు అలా చేసేది చెప్పు ఇక్కడే కూర్చో అని అంటే రే నేనేమి చెయ్యనులే ఆమెని అలా చూస్తూ ఆనందం పొందుతూ ఉంటాను అని చెప్పి వెంకటేష్ దూరంగా ఆమెకి కొంచెం దూరంగా అలా నుంచొని ఆమెని చూస్తూ ఉంటాడు. ఇక్కడ శ్రీనివాస్కి అనిపిస్తుంది వెంకటేష్ చేసేది చాలా తప్పు. ఒకవేళ ఆమె గనుక వెంకటేష్ని చూస్తే తప్పుగా అనుకుంటుంది కదా అని చెప్పేసి శ్రీనివాస్ వెంకటేష్ని తీసుకువద్దాం అని చెప్పి తను కూడా ఆ కిచెన్ దాకా వెళ్తాడు. అప్పుడు అక్కడ కిచెన్లో చూసేసరికి ఆమె తన పని తాను చేసుకుంటూ ఉంటుంది బిజీగా. అండ్ పొయ్యి మీద స్టార్ట్ చేస్తుందనమాట వంట. అప్పుడే శ్రీనివాస్ గమనిస్తాడు అక్కడ తన చుట్టుపక్కల ఉన్న పాత్రలన్నీ కూడా చాలా మడ్డి పట్టి ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచో కూడా క్లీన్ చేయకుండా. అండ్ అక్కడి నుంచి ఎంత భయంకరమైన కంపు కొడుతూ ఉంటుందంటే ఏదో జంతువు చచ్చిపో
మాడిపోయి కుళ్ళిపోయిన కంపు అయితే కొడుతూ ఉంటుంది. ఒరేయ్ అసలు ఈ కంపేంట్రా అని చెప్పేసి ఆవిడతోటి ఇదిగో వినండి ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అడుగుతాడు. బట్ ఆమె అయితే అస్సలు పట్టించుకోదు. ఇక ఆ స్మెల్ తట్టుకోలేక శ్రీనివాస్ అయితే వెంకటేష్ని ఒరేయ్ ఇక్కడ నుంచి ముందు పద అని చెప్పి ఆ సోఫా దగ్గరికి తీసుకువెళ్ళి ఒరేయ్ అంత కంపు కొడుతుంది అండ్ ఆ పాత్రలు కూడా అసలు క్లీన్ చేసే లేవు, అటువంటి పాత్రలో మనం ఫుడ్ ఎలా తింటామురా, పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అంటాడు. బట్ ఇక్కడ వెంకటేష్ అయితే ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని శ్రీనివాస్ అడిగేసరికి ఒరేయ్ అక్కడ నువ్వు ఆమె కిచెన్లో వంట చేస్తుంది, నువ్వు అది చూసావా, అది ఆమె ఏదో ఎర్రగా ప్రిపేర్ చేస్తూ ఉంది, ఏదో మాంసంలాగా అండ్ పక్కనే చూసావా ఒక గిన్నెలో ఎంత రక్తం కూడా పడి ఉందో, ఆమె మనకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఏదైనా జంతువుని చంపేసి ఉంటుందంటావా, అండ్ అక్కడ ఎంత భయంకరమైన కంపు కొడుతుందో నీకు అసలు స్మెల్ తెలిసిందా అని అంటే ఊరుకోరా ఏం మాట్లాడుతున్నావు, అసలు స్మెల్ అయితే నాకు వచ్చింది, చాలా భయంకరంగా వచ్చింది, కాకపోతే నేను అనుకుంటున్నాను ఏదన్నా కిచెన్లో ఎలుక చచ్చిపోయిందేమో అని చెప్పేసి, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ జంతువు ఏమి అయ్యుండదు లేరా అని చెప్పి అంటాడు. ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి వెనుకగుండా ఉన్న ఒక డోర్ నుంచి సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏంటంటే కొన్ని థింగ్స్ అన్నీ కూడా ఎవరో అటు ఇటు పడేస్తూ గందరగోళం చేస్తున్నట్లుగా. ఏంట్రా అని చెప్పి ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు. ఏమైతే మనకి చెప్పింది తన హస్బెండ్ అయితే ఊళ్ళో లేడు అని అండ్ ఆమె తప్పితే ఇంట్లో ఎవరూ లేరు అని, మరి ఈ సౌండ్స్ ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆ డోర్ దగ్గరికి అయితే వెళ్తారు. అలా డోర్ దగ్గర చెవి పెట్టి సౌండ్స్ వింటూ ఉంటారు. ఆ రూమ్లో ఎవరో ఉన్నట్లుగా అండ్ థింగ్స్ అన్నీ కూడా అటు ఇటు పడేస్తున్నట్లుగా వాళ్ళకైతే వినిపిస్తుంది. ఒకసారి చూద్దాం అని చెప్పి నిదానంగా డోర్ని అయితే ఓపెన్ చేస్తారు. రూమ్ అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది అండ్ బాగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో డోర్ని లాక్ చేసి ఉంటే స్మెల్ వస్తుంది కదా అలాగా. ఇక అంతలోకి ఉన్నట్టుండి ఒక పెద్ద మనిషి వాళ్ళకి ఎదురుగా వచ్చేస్తాడనమాట. సడన్గా ఇద్దరు కూడా ఉలిక్కి పడతారు అండ్ అతన్ని చూసి వాళ్ళకి గుండె అయితే గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. అతను అంత భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు వాళ్ళకి. శ్రీనివాస్ అయితే కొద్దిగా ధైర్యం చేసి ఎవరు మీరు అని చెప్పి అడుగుతాడు. ఆ మాట విన్న అతనైతే వాళ్ళ ఇద్దరినీ కూడా తినేసే అంతలా కోపంగా చూస్తూ ఉంటాడు. అతని ఫేస్ చూసి వెంకటేష్కి అయితే చాలా భయం వేస్తుంది. తను కూడా చిన్నగా ఎవరు మీరు అని చెప్పేసి అడుగుతాడు. దానికి అతను వాళ్ళ ఇద్దరినీ చూసి నవ్వుతూ భయంకరమైన గొంతుతోటి వచ్చేసారు కదా మీరు ఇక్కడికి ఎవరైనా వచ్చారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేరు, వచ్చేసారనమాట ఇక్కడే ఉండడానికి అని చెప్పేసి భయంకరంగా అని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు. అతని నవ్వు ఆ రూమ్ అంతా కూడా రీసౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరికి కూడా చాలా అంటే చాలా భయం వేస్తుంది. అసలు ఎందుకు ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడే వెనక నుండి ఆ సౌండ్ విని ఆమె అయితే అక్కడికి వస్తుంది. చాలా కోపంగా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది. అంతే వీళ్ళు కూడా గబాల్న వెనక్కి తిరిగి బయటికి వచ్చేసేస్తారు. ఆమె అయితే ఆ డోర్ని లాక్ చేస్తుంది. వీళ్ళ ఇద్దరిని కూడా కోపంగా చూస్తుంది. అప్పుడు శ్రీనివాస్ చెప్తాడు, సారీ అండి ఏదో సౌండ్ వినిపిస్తేను మేము వెళ్ళి డోర్ తీయాల్సి వచ్చింది, అయినా కానీ అక్కడ ఉంది ఎవరు, మీరైతే ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పారు కదా అని అంటే, అదే తనైతే మా బంధువులే, తనకి హెల్త్ బాగోలేదు, కొద్దిగా మెంటల్ డిజార్డర్ ఉంది, ఇట్లా వచ్చిన కస్టమర్స్ని ఇబ్బంది పెడతాడు అని చెప్పేసేసి ఎప్పుడు కూడా ఆ రూమ్లోనే మేము లాక్ చేసి ఉంచుతాము, సరే రండి ముందైతే మీరు తిందురు కానీ ఫుడ్ అని చెప్పి అంటుంది. ఓకే అనుకుని ఇద్దరు వచ్చేసి సోఫా దగ్గర కూర్చుంటారు. అప్పుడే ఆమె ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకువస్తుంది. అవి చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే వెంకటేష్ చూశాడు కదా ఆమె ఏదో మాంసం వండుతుంది అని చెప్పి అండ్ పక్కనే ఒక బౌల్లో బ్లేడ్ కూడా చూశాడు కదా, కానీ అక్కడ అదేమీ లేదనమాట. చాలా మంచి భోజనం అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు అన్నీ కూడా. ఇదిగోండి మంచిగా తినండి అని చెప్పేసి ఆమె అయితే ప్లేట్లో పెడుతూ ఉంటుంది. ఇక్కడ వెంకటేష్ అయితే ఆమెని అలా అని చూస్తూ ఉంటాడు కన్నర్పకుండా. ఇక ఆమె కూడా అది గమనించి ఒక చిన్న స్మైల్ అయితే చేస్తూ ఉంటుంది అదో మాదిరిగా. ఇది శ్రీనివాస్ అంతా కూడా గమనిస్తాడు. ఒరేయ్ ఫుడ్ తినరా అని అనేసరికి ఓకే అని చెప్పేసి వెంకటేష్ ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేస్తాడు. ఫుడ్ తింటూ కూడా ఆమెని చూస్తూ ఉంటాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా అతన్ని అలానే చూస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ శ్రీనివాస్కి అస్సలు ఆ ఫుడ్ తినాలి అనిపించదు. ఎందుకంటే ఆ కిచెన్లో అవతారం ఎలా ఉంది, చాలా చండాలంగా ఉంది కదా, అసలు క్లీన్లెస్ అనేదే లేదు కదా, అందుకని తనకి అసలు ఫుడ్ తినబుద్ధి కాదు.
కానీ ఇక్కడ శ్రీనివాస్కి అయితే చాలా అంటే చాలా ఆకలిగా ఉంటుంది. అందుకని చెప్పి అండ్ అక్కడ కూడా చాలా మంచి భోజనం అయితే కనిపిస్తూ ఉంది కదా, కొద్దిగా తిందాంలే, టేస్ట్ బాగుంటుందేమో, వీడైతే బాగా తింటున్నాడు కదా అని చెప్పేసి అలా ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోవడంతోనే తనకైతే అసలు కడుపులో తిప్పేస్తుందనమాట. గబాల్న వెళ్ళేసేసి వామిటింగ్ చేసేసుకుంటాడు. అంత చండాలంగా ఉంటుంది ఆ టేస్ట్ అయితే. ఇక తను వామిటింగ్ చేసుకుంటూ ఉండేసరికి ఆమె అయితే బయటికి వచ్చి, ఏంటండి ఏం చేస్తున్నారు, భోజనం రుచిగా లేదా అని చెప్పి అడుగుతుంది. అబ్బే అలా కాదండి, ఇలా నేను జర్నీ చేసి వచ్చాను కదా, కొద్దిగా హెల్త్ బాగోలేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వెంకటేష్ పక్కన కూర్చుంటాడు. తనైతే ఇష్టంగా తింటూ ఉంటాడు. ఒరేయ్ నువ్వు కానిచ్చేరా, నాకేంటో అసలు ఈ భోజనం తినాలనిపించట్లేదు అని చెప్పేసి అంటాడు. అది విన్న వెంకటేషు ఒక్కచూపు శ్రీనివాస్ని చూసి మళ్ళీ తనైతే తినడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ మాట వినిందో ఆమె, మీరు కంపల్సరీ ఫుడ్ తినాల్సిందే, అలా ఎలా అంటారు మీరు, మీకు ఆకలిగా ఉంది అని చెప్పారు కదా, నేను కష్టపడి ప్రిపేర్ చేశాను కదా, నేను వండింది మీరు తినాల్సిందే అని అంటుంది. అయ్యో అలా కాదండి, ఇప్పుడే కదా వామిటింగ్స్ చేసుకున్నాను అండ్ నాకు కడుపులో కూడా అసలు బాగాలేదండి, మళ్ళీ తింటే ఏమైనా అవుతుందేమో అని చెప్పి అనేసి శ్రీనివాస్ అంటాడనమాట. అంతే, ఆమెకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ ఇప్పటిదాకా మంచిగా మాట్లాడిన ఆమె వాయిస్ కూడా చాలా భయంకరంగా చేంజ్ అయిపోతుంది అనమాట. మీరు కంపల్సరీ ఈ ఫుడ్ని తినాల్సిందే అనేసి అంటుంది. శ్రీనివాస్ కూడా కొద్దిగా భయపడతాడనమాట. అలా భయపడుతూనే ఇలా అంటాడు, మీరేమీ బాధపడమాకండి, నేను మీ మనీ అయితే మీకు ఇచ్చేస్తాను, కానీ ఇప్పుడు ఈ భోజనం అయితే నేను తినలేను అని చెప్పి అంటాడు. అదంతా వింటున్న వెంకటేష్ అయితే, ఒరే ఫుడ్ ఇంత టేస్టీగా ఉంది కదరా, నువ్వు ఎందుకు వద్దంటున్నావు, నీకు వద్దపోతే నేను తింటాను కదా అని చెప్పేసి శ్రీనివాస్ ప్లేట్ కూడా తనే తీసుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తాడు. బట్ ఆ లేడీ అయితే శ్రీనివాస్ని అలానే కోపంగా చూస్తూ ఉంటుంది. సరే కనీసం మంచినీళ్ళైనా తాగండి అని చెప్పి తనైతే కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెంకటేష్ది అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోతుంది. తను ఫుడ్ కంప్లీట్ చేసిన తర్వాత తనకి ఏదో మైకం కమ్ముతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ శ్రీనివాస్కి అయితే చాలా తలనొప్పిగా ఉంటుంది. కొద్దిగా వెంకటేష్ సిచ్యువేషను అదో మాదిరిగా ఉండేసరికి, ఏమైందిరా అలా ఉన్నావు అని చెప్పేసి శ్రీనివాస్ అడుగుతాడు. అబ్బే అలా ఏమీ లేదురా, అదో మాదిరిగా అనిపిస్తుంది, నా వెనక ఎవరో నుంచున్నట్లుగా అనిపిస్తుంది అని అంటే శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ కూడా లేరు. ఏం లేదులేరా, నువ్వేమీ కంగారు పడమాకు అని చెప్పి అంటాడు. కానీ అక్కడ కిటికీ దగ్గర ఎవరో వాళ్ళ ఇద్దరిని కూడా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా చూసేసరికి అక్కడ ఎవరో అల్లా వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎవరా అని చెప్పేసేసి శ్రీనివాస్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడనమాట. అక్కడ చీకట్లో ఒక భయంకరమైన వ్యక్తినైతే చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, డార్క్ రూమ్లో ఒక వ్యక్తిని చూశాడు కదా, మీరు ఇక్కడికి వచ్చారంటే ఇక వెళ్ళేది లేదు అని చెప్పి అన్నాడు కదా భయంకరంగా, అతనే అనమాట. తన్ని చూడంగానే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఆ రూమ్లో ఉన్న దానికన్నా కూడా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటాడు అతను. అండ్ అంతలోకే మనసులో శ్రీనివాస్ అనుకుంటూ ఉంటాడు, ఇతను ఆ డార్క్ రూమ్లో ఉన్నాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పేసేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కిటికీ దగ్గర నుంచొని అంతలోకే తన మీద ఎవరో చెయ్యి వేస్తారు. గబాల్న వెనక్కి తిరిగి చూస్తాడు. సరే అయినా కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి, నా ఫుడ్ ఎలాగో మీకు నచ్చలేదు, ఇంత నైట్ వేళ ఎక్కడికి వెళ్తారు, రండి మీకోసం అయితే నేను 2 రూములు రెడీ చేశాను, ఇద్దరూ కూడా ఇక్కడే నిద్రపోదురు అని అంటే శ్రీనివాస్, అబ్బే మీకెందుకండి అంత ఇబ్బంది, మేము ఇద్దరం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అనేసి అంటాడు. ఆ మాట విన్న ఆమె అయితే, అలా ఎలా వెళ్ళిపోతారు ఇంత నైట్ వేళ, అండ్ మీకు దారి కూడా సరిగ్గా తెలియదు, మీరు తప్పిపోతేను ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళిపోతేను, ఈ నైట్ ఇక్కడే ఉండండి, మంచిగా రేపు పొద్దున్నే వెళ్ళిపోదురు అని చెప్పి అంటుంది. అబ్బే లేదండి మేమైతే వెళ్ళిపోతాము అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. అంతలోకి అక్కడికి వెంకటేష్ వచ్చి, ఉందాంరా ఏమయ్యింది అని చెప్పి అంటాడు. అంతే, ఇక శ్రీనివాస్ చెప్పబోయే లేపే ఆమె అయితే వెంకటేష్ పైన అలా తన భుజం పైన చెయ్యి వేసి తన కళ్ళల్లోకి చూస్తూ, ఇక్కడే ఉండండి ఏం కాదులే, మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీకు ఏం కావాలి అంటే అది దొరుకుతుంది అని చెప్పేసి అంటుంది. అంతే, ఆ మాట విన్నా వెంకటేష్ అయితే, మీరు చెప్పడము నేను వినకపోవడమునా, ఇక్కడే ఉంటాము మేము అని చెప్పేసి అంటాడు. శ్రీనివాస్ ఏదైనా మాట్లాడబోయే లేపే ఆమె అయితే వెంకటేష్ని తీసుకొని ఒక రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రీనివాస్ వెంకటేష్ని ఆపడానికి తను గబగబా నడుస్తూ ఉంటాడు. కానీ కాలికి ఏదో అడ్డం పడి కింద పడిపోతాడనమాట. ఇక అప్పుడే తను కింద పడి చూస్తూ ఉంటాడు. ఆమె అయితే ఒక చిన్న స్మైల్, అదో మాదిరి ఈవిల్ స్మైల్ ఇచ్చేసి
వెంకటేష్ని అయితే లోపలికి తీసుకువెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. శ్రీనివాస్కి అయితే చాలా భయం వేస్తుంది. వెంకటేష్ ఏదైనా తప్పు చేసేస్తాడేమో అని చెప్పేసి. అండ్ కొన్ని విన్నాడనమాట. ఇలా అలా వచ్చిపోయే వాళ్ళని కొంతమంది ఆడవాళ్ళు ఆకర్షించి వాళ్ళని లోబరుచుకొని వాళ్ళ దగ్గర ఉన్న మనీ గోల్డ్ అన్నీ కూడా తీసుకొని చంపేస్తారు అనేది వింటాడు. అది తలుచుకొని చాలా భయపడిపోతాడనమాట. అండ్ ఆలోచిస్తాడు కూడా, ఇది నిజమే అయ్యుంటుంది. ఎందుకంటే ఒక్క ఆడామి ఇక్కడ ఉండి అలా మమ్మల్ని ఎవరో కూడా మేము తెలీదు, ఎలా ఇక్కడ నైట్ స్టే చేయమని చెప్తుంది అని చెప్పి ఆలోచిస్తూ గబగబా వెంటనే డోర్ అయితే అలా తంతాడు. డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అంతే, అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి తనైతే షాక్ అయిపోతాడు. తన కళ్ళనైతే తనే నమ్మలేకపోతాడు. అక్కడ ఆమెని చూసేసరికి ఆమె చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. కోపంగా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి శ్రీనివాస్ని అలానే కోపంగా చూస్తుంది. ఆమె ఫేస్, హెయిర్ అంతా కూడా మారిపోతుందనమాట. ఎంతో అందంగా ఉన్న ఆమె ఒక పిశాచి రూపంలో చాలా అంటే చాలా భయంకరంగా కనిపిస్తుంది. శ్రీనివాస్ గబగబా వెంకటేష్ దగ్గరికి అయితే వెళ్తాడు. తీరా వెంకటేష్ని చూసేసరికి తనైతే ఇంకా మైకంలోనే ఉంటాడు. బట్ తన మెడ దగ్గర అయితే బ్లడ్ కారుతూ ఉంటుంది. అప్పుడు శ్రీనివాస్ మనసులో ఇలా అనుకుంటాడు, నేను కొంచెం లేట్గా వచ్చినట్లయితే ఆమె వెంకటేష్ యొక్క రక్తం అయితే తాగేసి తనని చంపేసి ఉండేది అని చెప్పి. ఇక్కడ వెంకటేష్ అయితే ఆమెని ఎలా చూస్తాడు అంటే ఆమెదో మోహిని అన్నట్లుగా. శ్రీనివాస్ భయపడుతూ గబగబా వెంకటేష్ చెయ్యి పట్టుకొని, రే లేవరా, ఇక్కడి నుంచి అయితే త్వరగా వెళ్ళిపోదాము అని చెప్పి అంటాడు. కానీ అస్సలు వెంకటేష్ అయితే ఆ మాటలు అస్సలు పట్టించుకోడు. అది చూసి ఆమె నవ్వుతూ, ఏంటి తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎలాగూ ఈ రూమ్లోకి వచ్చావు కదా, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అని చెప్పి పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఆమె నవ్వే ఆ నవ్వుకి ఆ రూమ్ అంతా కూడా రీసౌండ్ వస్తూ ఉంటుంది. అది చూసి శ్రీనివాస్ అయితే భయపడిపోతాడు. ఇక ఆమె అప్పుడు అలా నోరు తెరిచేసరికి ఆమె పళ్ళన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. అండ్ తన నాలుకైతే ఎంత పొడుగుగా వస్తుంది అంటే వెంకటేష్ మెడపై బ్లడ్ ఉంటుంది కదా, దానిని అలా సక్ చేసేస్తుంది. అది చూసిన శ్రీనివాస్ అయితే చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇక వెంకటేష్ని అక్కడి నుంచి ఎలాగైనా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి తన చెయ్యి పట్టుకొని లాగబోతూ ఉంటే అది చూసిన ఆమె ఒక్క చూపు శ్రీనివాస్ని చూస్తుంది. అంతే, తనైతే అవతలకి వెళ్ళి ఎగిరి పడతారు. పెద్దగా దెబ్బలైతే తగలవు. ఆ పిశాచి నుంచి శ్రీనివాస్ అయితే తప్పుకుంటాడు. ఏదైతే అది అయ్యింది అని చెప్పేసి వెంకటేష్ని చంప మీద టపా కొట్టేసి, రే పద ఇక్కడి నుంచి వెళ్దాం అని అనంగానే అప్పుడు మైకంలో నుంచి కొద్దిగా బయటపడతాడనమాట. ఆ పిశాచిని చూస్తాడు వెంకటేష్. పెద్దగా అరుస్తాడు, అమ్మో దెయ్యం 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 అని చెప్పేసి. రే కామ్గా ఉండు, ముందైతే ఇక్కడి నుంచి అయితే బయటపడాలి కదా అని చెప్పేసి శ్రీనివాస్ తన చెయ్యి పట్టుకొని అలా డోర్ బయటికి వెళ్దాం అని చెప్పి అనుకుంటాడు. అంతలోకే ఆ డోర్ అయితే అది అంతటా అదే మూసుకుపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు ఆ పిశాచి వాళ్ళ ఇద్దరి ముందైతే ఉంటుందన్నమాట. పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుకి ఆ రూమ్లో అయితే ఏవేవో పెద్దగా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. అవి వింటూ శ్రీనివాస్ అండ్ వెంకటేష్ చెవులైతే బ్లడ్ వచ్చేస్తాయిరా అన్నంత భయంగా అనిపిస్తుంది. ఇద్దరు కూడా చెవులు మూసుకుంటారు. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళకి అక్కడ ఏవేవో వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి, చాలా భయంకరంగా. ఇక వాటిని చూసి వాళ్ళు అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారేమో అన్నంత భయంతో వణికిపోతూ ఉంటారు. ఇక వెంకటేష్ అయితే చాలా వణికిపోతూ, రే శ్రీనివాస్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అంటాడు. రే నా పరిస్థితి కూడా అదే, ఇక్కడి నుంచి త్వరగా బయటపడదాం అని చెప్పేసి శ్రీనివాస్ అంటాడు. అంతలోకి ఆ పిశాచి అయితే శ్రీనివాస్ని తన చెయ్యి పెద్దగా చాచి ఒక్క తన్ను తంతుంది. శ్రీనివాస్ అయితే వెళ్ళి ఒక మూలన పడతాడనమాట. చాలా దెబ్బలైతే తగులుతాయి. ఇక తన చుట్టుపక్కల ఉన్న ఆకారాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, అవి శ్రీనివాస్ దగ్గరికే వస్తూ తనని పట్టుకుంటూ ఉంటాయి. ఇక అప్పుడు శ్రీనివాస్కి అనిపిస్తుంది, ఇదే నా ఆఖరి రోజు, ఆఖరి టైం. ఇప్పుడు నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ కూడా లేరు, నాకు ఇక్కడే చనిపోతానేమో అన్న భయంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వెంకటేష్ కూడా భయంగా ఏం చెయ్యలేక శ్రీనివాస్ని అలానే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ పిశాచి అయితే వెంకటేష్ దగ్గరికి వెళ్తుంది. తనని అలానే చూస్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే వెంకటేష్ తనని చూడడానికి భయపడుతూనే చూస్తాడు. కానీ తనని ఎప్పుడైతే చూస్తాడో ఇక అంతే, తన కళ్ళల్లో చూసేసరికి మళ్ళీ తనకైతే మైక్యం వచ్చేసేస్తుంది. ఇక ఆ పిశాచి అయితే వెంకటేష్ తోటి కలవటానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట, శారీరక సంబంధం పెట్టుకోవటానికి. అది అంతా కూడా దూరం నుంచి చూస్తున్న శ్రీనివాస్కి అర్థమైపోతుంది. ఒరే కళ్ళు తెరవరా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. అదేమి మోహిని కాదు, అది ఒక పిశాచి అని చెప్పేసి. కానీ ఇక్కడ వెంకటేష్కి అదేమీ అర్థం కాదు, ఆ పిశాచి మైకంలో ఉన్నాడు కదా.
ఎలాగలాగా శ్రీనివాస్ లెగిచి వెంకటేష్ని సేవ్ చేద్దాం అనుకుంటాడు, కానీ తనైతే లెగవలేకపోతాడు. ఇక్కడ పిశాచి అయితే తన చేతితోటి వెంకటేష్ని అలా బెడ్పై నెట్టేస్తుందనమాట. ఇక తను కూడా ఆ బెడ్పై వెళ్ళబోతుంది అన్నంతలోనే డోర్ ఎవరో ఓపెన్ చేస్తున్న సౌండ్ అయితే వినిపించింది. నేను అలా తిరిగి చూసేసరికి ఒక పెద్దాయన, తను కాషాయం రంగు బట్టలు వేసుకున్నాడు అండ్ తన చేతిలో ఒక రుద్రాక్ష మాల కూడా ఉంది. ఇక తనని చూడడంతోనే ఆ పిశాచికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందనమాట. తనపై అటాక్ చేద్దాము అని చెప్పేసేసి అలా పైకి గాల్లో ఎగురుతుంది. అంతలోకే ఆ పెద్దాయన ఆ రుద్రాక్ష మాలని తనకి ఎదురుగా తీసుకువస్తాడు. అది ఎంత వెలుగుగా ప్రకాశవంతంగా ఉంటుంది అంటే ఆ దెయ్యము అస్సలు తట్టుకోలేకపోతుంది. పెయిన్ తోటి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకి ఆ ఇల్లు కూలిపోతుందా అన్నంత భయం అయితే వేస్తుంది. నాకు అప్పుడు కొద్దిగా నమ్మకం అయితే దొరికింది. ఈ పెద్దాయన వల్ల నేను బతుకుతానేమో అని చెప్పేసేసి. ఇక అప్పుడే వెంకటేష్ కూడా మైకం నుంచి అయితే బయటపడతాడు. గబగబా పరిగెత్తుకుంటూ నా దగ్గర అంటే శ్రీనివాస్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. ఆ పిశాచి పెద్దగా అరుస్తూ ఉంటుంది కదా. ఇంకా ఆ పెద్దాయన చాలా మంత్రాలు కూడా చదువుతాడు. ఇక ఆ దెబ్బకి తట్టుకోలేక ఆ పిశాచి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఈ పెద్దాయన మా చెయ్యి పట్టుకొని, ఇక్కడ నుంచి త్వరగా పదండి, లేకపోతే ఆ పిశాచి మళ్ళీ వస్తుంది, చావాలనుకుంటున్నారా, గబగబా పదండి, ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి గబగబా వాళ్ళ ఇద్దరిని కూడా తీసుకొని ఆ హౌస్ బయటికి అయితే వచ్చేసేస్తారు. ఇక శ్రీనివాస్ అండ్ వెంకటేష్ వణికిపోతూ ఉంటారనమాట. అలానే ఆ పెద్ద ఆయన చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటారు. అసలు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి ఆ డాబాని చూడాలి అన్న అస్సలు అనుకోరనమాట. ఇక వాళ్ళు అలా నడుస్తూ ఉంటే ఆ డాబాలో పెద్ద భయంకరమైన సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. అది వింటున్న ఆ పెద్దాయన, వీటి గురించి మీరు పట్టించుకోవద్దు, గబగబా పదండి అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక గుడికి అయితే శ్రీనివాస్ వాళ్ళని తీసుకువెళ్తాడు. ఆ గుడి లోపలికి వచ్చినాక కూడా ఇద్దరు చాలా అంటే చాలా వణికిపోతూ ఉంటారు. ఆ పెద్దాయన వాళ్ళ ఇద్దరిని చూసి, మీరిద్దరూ ఇంకా కంగారు పడమాకండి, ఆ పిశాచి అయితే ఇక్కడికి రాలేదు, మీరు ఈరోజు లేచిన వేళ చాలా బాగుంది, ఆ పిశాచి చేతిలో నుంచి తప్పించుకున్నారు, లేకపోతే బతికే వాళ్ళు కూడా కాదు అని చెప్పేసి. ఇక ఇక్కడ వెంకటేష్కి అయితే మైకం అయితే వదిలిపోయింది కదా, కానీ ఇక్కడ ఆ బ్లడ్ మార్క్ అయితే ఉంది కదా, ఆ పిశాచి కొరికేసింది కదా, బ్లడ్ అంతా కూడా కారుతూ ఉంది కదా, చాలా అంటే చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉండేసరికి ఆ పెద్దాయన ఆ గుళ్ళో ఉన్న కొన్ని ఆకులు, విభూది అవన్నీ కలిపి ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తాడనమాట. ఇక మీరైతే మీరు బతుకున్నంత కాలము ఇటువైపుకి మాత్రం రామాకండి, ఎందుకంటే ఆ పిశాచి మీ ఇద్దరిని కూడా గుర్తుపట్టేస్తుంది, ఇక అస్సలు వదలదు. ప్రత్యేకించి వెంకటేష్, నువ్వు నీ బ్లడ్ రుచి అయితే ఆ పిశాచి చూసింది కదా, నువ్వు ఇటువైపు వచ్చావు అని చెప్పి తనకి తెలిసిన తన శక్తులతోటి నిన్ను అట్రాక్ట్ చేసి చంపేస్తుంది, అర్థమవుతుందా అని చెప్పి. అది విని ఇద్దరూ కూడా ఓకే అని చెప్పి అంటారు. అప్పుడు శ్రీనివాస్ ఇలా అడుగుతాడు, స్వామి అసలు అక్కడ ఏం జరిగింది, నా కళ్ళనైతే నేనే నమ్మలేకపోతున్నాను, అది అంతా ఏంటి అసలు అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్దాయన ఇలా చెప్తాడు, అది ఒక పిశాచి, దాని పేరు కాష్వా పిశాచి, అది చాలా అంటే చాలా శక్తివంతురాలు. నిజంగా ఈరోజు మీకైతే చాలా లక్ ఉంది కాబట్టి బతికి బయటపడ్డారు, లేకుంటే నేను కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినట్లయితే ఏ శక్తి కూడా మిమ్మల్ని దాని నుంచి కాపాడగలిగేది కాదు. ఆ పిశాచి మీ రక్తం తాగి తన వయస్సుని పెంచుకునేది అండ్ మిమ్మల్ని ఆకర్షించేసి తన కోరికల్ని కూడా తీర్చుకునేది. అది వింటున్న శ్రీనివాస్కి, పిశాచా, కాష్వా పిశాచా, నేనెప్పుడూ వినలేదే అని అంటే, ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది, ఆ డాబా కూడా దానిదే. అది విని శ్రీనివాస్ షాక్ అయ్యి, ఒక్క ఆడామి, అది కూడా పిశాచి అని అంటే, అదేమి సాధారణ పిశాచి కాదు, నీకు ఆ స్టోరీ చెప్తాను విను అని చెప్పి ఆ పెద్దాయన ఇలా చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక డాబా ఉండేది. ఇద్దరు భార్యాభర్తలు చక్కగా వచ్చిన వాళ్ళ అందరికీ కూడా మంచిగా భోజనాన్ని వండి పెడుతూ ఉండేవాళ్ళు. అందులో భర్త అయితే చాలా మంచివాడు, కల్మషం లేనటువంటి వాడు. ఎవరైనా లేట్ నైట్ ఇక్కడ అంటే ఆ డాబాలో ఫుడ్ తినటానికి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేయండి అని చెప్పేసేసి వాళ్ళకి ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసేవాడు. కానీ ఈ కాష్వా ఉంది కదా, తనైతే చాలా డేంజరస్, తనకి కామ కోరికలనేవి చాలా ఎక్కువ. అందుకని ఎవరు కొత్తగా వచ్చినా అందంగా కనపడినా వాళ్ళని అట్రాక్ట్ చేసేసి తన కోరికలనైతే తీర్చుకుంటూ ఉంటుంది. అలా నైట్ పూట డాబాకి వచ్చిన వాళ్ళ అందరినీ కూడా అలానే అట్రాక్ట్ చేస్తూ ఉండేది. నిద్రపోయే టైంకి తన భర్తకైతే పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేసేది. తను గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు
బస చేసేవాళ్ళు ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళతో సంబంధం అయితే పెట్టుకుంటుంది. దానికి బదులుగా కొన్ని డబ్బులు కూడా తీసుకుంటూ ఉంటుంది. మొదట్లో అయితే ఆ భర్తకి ఏమీ కూడా అనుమానం రాలేదు. కానీ వచ్చిన కస్టమర్సే పదే పదే వస్తూ ఉండేసరికి భర్తకి కూడా అనుమానం కలుగుతుంది. ఇక ఒకరోజు కాశ్వా ఇచ్చిన పాలైతే తాగకుండా నిద్రపోతున్నట్లుగా తనైతే నటిస్తూ ఉంటాడు. ఇక డైలీ వస్తూనే ఉంటారు కదా డాబాకి. అలా వచ్చినప్పుడు రూమ్లో ఉన్నప్పుడు ఈ భర్త అయితే కాశ్వాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడనమాట. ఇంకేముంది, పెద్దగా తగాదా అయితే జరుగుతుంది. ఇక బయటికి వచ్చి మరీ తగాదాడుకుంటారు. ఇక చుట్టుపక్కల వాళ్ళ అందరికీ కూడా కాశ్వా గురించి తెలుస్తుంది. ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళ అందరూ నచ్చజెప్పేసి ఆ గొడవ అయితే సద్దుమణిగేలాగా చేస్తారు. కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్య కూడా గొడవ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆ భర్తకి కోపం తట్టుకోలేక పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకొని తననైతే పొడిచి చంపేసేస్తాడు. కాశ్వ అక్కడికక్కడే చనిపోతుంది. ఇక తెల్లారి పొద్దున్నే తనైతే పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్ళి నేను నా భార్యని హత్య చేశాను అని చెప్పి తను లొంగిపోతాడు. కానీ అప్పటినుంచి కాశ్వా అయితే అక్కడే చనిపోయింది కదా. సో తను అక్కడి నుంచి ఎక్కడికి కూడా వెళ్ళదు. తన భర్తపై కోపంతో అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక తను చనిపోయింది అని తెలియక అక్కడికి వస్తూ ఉంటారు కదా మామూలుగా కస్టమర్స్ అనేవాళ్ళు. సో వాళ్ళని మంచిగా ఆకర్షించేసి తన కోరికలన్నీ కూడా తీర్చుకొని వాళ్ళ బ్లేడ్ అయితే తాగేసి వాళ్ళని చంపేస్తుంది. అలా ఆ డాబాకి నైట్ పూట వచ్చే వాళ్ళ అందరినీ కూడా ఆకర్షించేసి తన కోరికల్ని తీర్చుకుంటూ తన వయసుని పెంచుకుంటూ ఉంటుంది. ఈరోజు ఆ పిశాచికి మీ ఇద్దరు దొరికారు. మీ ఇద్దరినీ కూడా అలానే అనుభవించి బ్లేడ్ తాగేసేసి చంపేసి ఉండేది, కానీ మీరు తప్పించుకున్నారు అని చెప్పేసి అతను అంటాడు. అప్పుడు శ్రీనివాస్ అడుగుతాడు, మరి మీరు ఆ టైంలో ఎలా అని చెప్పేసి. నేనైతే ఎప్పుడూ కూడా ఈ గుళ్ళోనే ఆ శివయ్యకి పూజలు చేసుకుంటూ ఉంటాను. ఆయన కృప వల్ల నాకు కొద్దో గొప్ప మంత్రాలు ఈ రుద్రాక్షమాల ఉన్నాయి. సో ఆ పిశాచి నన్ను ఏమీ కూడా చెయ్యలేదు. ఈ నా వల్ల ఒకరు బతికినట్టే కదా అని చెప్పేసి నేను ఇలా రాత్రివేళ అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాను ఆ దాబాకి చుట్టుపక్కల. ఈరోజు నేనైతే చూశాను, నువ్వు బయటికి వచ్చేసి వామిటింగ్ చేసుకుంటూ ఉన్నావు కదా. ఈరోజు ఆ పిశాచికి మళ్ళీ ఇంకొకరు బలి కాబోతున్నారు అని భయం వేసి నేనైతే టైంకి అక్కడికి వచ్చాను. ఆ దేవుడి దయ వల్ల మిమ్మల్ని కాపాడగలిగాను. అంతా కూడా శివయ్య దయ అని చెప్పి అంటాడు. అది అంతా వింటున్న శ్రీనివాస్ అండ్ వెంకటేష్ ఇద్దరు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటారు ఆ పెద్దాయనికి. ఇక ఆ పెద్దాయన ఆ గుడిలోనే ఇద్దరు కూడా నిద్రపోవటానికి ఏర్పాటైతే చేస్తాడు. పొరపాటును కూడా నైట్ పూట ఈ దారిలో రాకండి అని చెప్పేసి అంటాడు. సరే అనుకొని ఆ నైట్ అక్కడే నిద్రపోతారు. ఇక తెల్లవారు జామునే ఆ గుడి బయటికి వచ్చి కొద్దిగా దూరాన ఉన్న ఆ డాబాని అయితే చూస్తారు. అక్కడ రాత్రిపూట ఎంతో అందంగా కనపడిన డాబా ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక అంతలోకే అక్కడికి ఒక మినీ వ్యాన్ అయితే వచ్చేస్తుంది. ఇక శ్రీనివాస్ వాళ్ళు ఆపి ఆ మినీ వ్యాన్ అయితే ఎక్కేస్తారు. అందులో ఉన్న డ్రైవర్ అయితే ఇలా అంటాడు, మీరు ఇంత పొద్దున్నే ఇక్కడ ఏం చేస్తున్నారు? మంచిదయ్యింది రాత్రిపూట ఇక్కడికి రాలేదు, లేదంటే ఆ పిశాచి చేతిలో చనిపోయి ఉండేవాళ్ళు. మీకు తెలుసా, ఇక్కడ నైట్ పూట ఎప్పుడు ఒక పిశాచి తిరుగుతూ ఉండేది. అందుకనే ఎవ్వరూ కూడా ఈ చుట్టుపక్కలకి అస్సలు రారు నైట్ పూట. ఎంత దూరాన ఉన్నా కానీ తనకి చాలా ఈవిల్ పవర్స్ ఉన్నాయంట. వాళ్ళని ఆకర్షించేసి తన దారికి తెచ్చుకొని చంపేస్తుందంట అని చెప్పి డ్రైవర్ తనకి తెలిసిన స్టోరీని అయితే చెప్తాడు. ఇక వెంకటేష్ అండ్ శ్రీనివాసు ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇతను చెప్పే మాటలు వింటూ ఆ పెద్దాయన చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుందనమాట, కావాలనే బస్ వాళ్ళు తెలియకుండా ఈ రూట్లో విజయవాడ మేము వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళకి తెలియకుండా ఎక్కించుకొని ఉంటారు. ఇక ఆ రూట్ దగ్గరలో ఉంది అనంగాల్ని బస్ని అయితే స్టాప్ చేశారు. రిపేర్ వచ్చింది అన్న వంకతోటి రిపేర్ ఏమీ రాలేదు. ఈ దారిలో రావటానికి అందరికీ కూడా భయమే అనమాట. మనకి తెలియకుండా మనం వచ్చామే అని చెప్పేసి ఇద్దరు కూడా అలా భయపడుతూ ఉంటారు, ఇద్దరు ఆలోచించుకుంటూ. ఇక అంతలోకే విజయవాడ బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. బస్ స్టాండ్ బయట రాజు మా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏందిరా ఇంత లేట్ అయ్యింది అని చెప్పి అడిగితే ఇక శ్రీనివాస్ చెప్తాడు జరిగింది. అంటే అసలు జరిగిన విషయం చెప్పకుండా బస్ ట్రబుల్ ఇచ్చిందిరా, అందుకనే కొద్దిగా లేట్ అయ్యింది అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ విషయాన్ని దాచిపెడతారు. ఒకవేళ చెప్తే మమ్మల్ని చూసి నవ్వుతాడేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇక సర్లే పదండి అని చెప్పేసేసి శ్రీనివాసు వెంకటేష్ని రాజు పనిలోకి అయితే తీసుకువెళ్ళిపోతాడు. అలా టైం అయితే గడుస్తూ ఉంటుంది.
ఇద్దరూ కూడా మొదట్లో ఆ సంఘటనని తలుచుకొని చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. రాను రాను ఇంకా పనుల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోతారనమాట. ఇక ఎప్పుడూ కూడా వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే రాజుతో పాటే వెళ్ళేవాళ్ళు. అస్సలు బస్‌లో మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. ట్రైన్‌లోనే వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. అలా ఇది జరిగింది గడిచిపోయి అలా 18 సంవత్సరాలైతే గడిచిపోతుంది. కానీ అప్పుడప్పుడు శ్రీనివాస్‌కి మాత్రము తను నిద్రపోతూ ఉన్నప్పుడు కలలో గబాల మెలకు వచ్చి చూసేసరికి తన కిటికీ పక్కన ఆ కాశ్వ పిశాచే తనని కోపంగా చూస్తూ ఉన్నట్లుగా భయపడుతూ ఉంటాడు. తను బయటైతే పడడు కానీ ఆ భయము కాకపోతే ఎప్పుడూ కూడా తను నిద్రపోతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తలుచుకుంటూ భయపడుతూనే ఉంటాడు ఆ సంఘటనని. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోయింది. మీ అందరికీ కూడా ఈ స్టోరీ ఎలా అనిపించింది? మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందా? అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా ప్రెస్ చేయండి. మరో స్టోరీ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.